ఫ్రెండ్స్ ఇవాళ పెద్ద వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఆడుకుంటున్నాయి చేపలన్నీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఇగో ఈరోజు మధ్యాహ్నమే స్కూల్ నుండి వచ్చిర్రు పిల్లలు. ఎందుకనంటే నిన్న రాత్రి నుండి ఫుల్ వర్షం పడుతుంది. సో ఇక్కడ మా ఊరు చెరువు నిండింది. ఇక రొడ్డ వార్తలు కావచ్చు, వ్యాన్ రావడం ఇబ్బంది అవుతుందని తొందరగా తోలేసిరట. అంతేనా? అంతే. చిన్న కన్నా ఎట పోతుందో చూద్దాం. చిన్న ఫ్రెండ్స్ మేమైతే అక్కడికి రోడ్డు పెంచి నీళ్ళు పడుతున్నాయి. అక్కడ జిమ్మలు పడిపిస్తే ఈ బాక్స్ వేసుకొని వస్తాం. మనం పోదామా? మరి లేట్ ఎందుకు? ఫ్రెండ్స్ చిన్నకన్నా ఏం చెప్పిండంటే వర్షం బాగా పడ్డది కదా, రోడ్ హనుమన్ల గుడి ముంగట రోడ్డు మీదకి వెళ్ళి వాటర్ పోతున్నాయట. ఇప్పుడు ఆ వాటర్ దగ్గరికి పోయి ఆ చున్నీతోటి చేపలు పట్టుకొని ఆ చేపలు మీకు చూపిస్తారట. అదే చెప్పిండు. అక్కడ బాక్స్ ఉంది, అందులో ఆ బాక్స్లో పట్టుకొద్దామన్నాడు. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం, చూద్దాం మరి మాకు చేపలు పడతాయా లేవా అనేది. అలాగే మా ఊరు చెరువు ఎంత నిండింది, వాటర్ ఎన్ని వచ్చినాయి కూడా మీకు చూపిస్తాం. లెట్స్ గో ఫ్రెండ్స్. వర్షం అయితే కొంచెం కొంచెం పడుతుంది. చిన్న వేకో కెమెరా చిత్రం పట్టరా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి హనుమన్ల గుడి ముంగట. ఫ్రెండ్స్ మా తమ్ముడు అన్నది గిదే ప్లేస్ చూడండి. ఫ్రెండ్స్ అక్కడ దూరం ఉన్న హనుమాన్ టెంపుల్. అగో ఇక్కడ నుండి ఇగో ఈ రోడ్డు మీద లాస్ట్ టైం కూడా మేము చేపలు పట్టినాం కదా. సో నీళ్ళు చూడండి ఫుల్ రోడ్డు మీద పోతున్నాయి. ఇగో ఆల్మోస్ట్ చెరువులకు నీళ్ళు అయితే ఫుల్ వచ్చినాయి. చిన్న ఎండ్రకాయ, ఇది ఎండ్రకాయ వచ్చిందట ఫ్రెండ్స్. ఎండ్రకాయ చూద్దాం. అగో పెద్ద ఎండ్రకాయ, అమ్మో బాగా పెద్దగా ఉంది. పో 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 పో. వెరీ గుడ్, గంగ దాటింది ఎండ్రకాయ. హాయ్, పడ్డాయి జిమ్మలు ఇంకా వల్లేవా? చిన్న కన్నయ్య యుద్ధానికి రెడీ అయిండు. చిన్న ఎవడతావు పాయింట్ మీద కనుకో. ఫ్రెండ్స్ చిన్న కన్నయ్య చేపలు పడతారట. పట్టు. ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఫస్ట్ వర్షం పౌడు, ఈ రోడ్డు మీదకి వెళ్ళి వాటర్ పౌడు. ఇవాళ జూలై 29. నిన్న రాత్రి నుండి పడ్డ వర్షానికి చెరువు నిండైపోయింది ఒకటే దెబ్బకు. సో ఫుల్ వాన పడ్డది. మెల్ల మెల్ల నీళ్ళు. అరే ఇప్పుడు చేపలు రావురా ఒక్కటే వానకు. ఇట్లా అంటావురు. అరే చిన్ను చిన్ను అసలు నీకు చేపలు కనబడుతున్నాయారా ఎక్కడన్నా అలా వాడడానికి? మొత్తం మీద అయితే చూడండి కింద అడ్డకాలు ఇడ్డకాలు అడ్డం పెట్టేసి చున్నీ అయితే మీదికి పట్టుకున్నారు. మరి అందులో చేపలు ఆగుతాయో లేవు ఇద్దాం. మరి ఇక్కడైతే ఎక్కడ చేపలు అయితే ఏం కనబడతలేవు మాకు. పడ్డాయా? పల్లెవు పల్లెవు పల్లెవు. మొత్తం ప్రయత్నం అయితే ఎత్తుర్రు. ఇక్కడ బురద బురుతుంది, ఇలా పడితే ఆగు. ఆమె ఇక్కడ నుంచి ఇట్లా అంట నేను వస్తాయి. పడ్డాయా? ఒక జిమ్మ పడ్డది. పచ్చు పచ్చు డబ్బా డబ్బా. ఫ్రెండ్స్ బోని అయితే అయింది. చిన్నకన్నా బోని అయింది. పోతుంది పోతుంది పట్టుకో 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 పోతుంది. ఒక డబ్బా తెచ్చుకున్నాం ఒకటి. ఆ డబ్బాలు ఎత్తారట ఇప్పుడు. ఏది చెప్పేది చూపి మెల్లగా పోయేది ఇక ఆ డబ్బాలు. ఫ్రెండ్స్ ఇక డబ్బాలు అయితే ఎత్తున్నాం. వా డబ్బాలో మంచిగా ఆడుకుంటుంది. ఫైనల్లీ బోని అయితే అయింది. ఫస్ట్ చేప అయితే పట్టిర్రు. ఫ్రెండ్స్ వర్షం అయితే కొంచెం తక్కువైంది, అందుకే బయటకు వచ్చినాం. మళ్ళీ వర్షం పడితే ఇక ఓడే, ఎందుకంటే ఫస్ట్ వర్షం తడిసినాం అనుకో జ్వరాలు వస్తాయి. మా వాళ్ళు అయితే మంచిగా గట్టిగా పడుతుంది జిమ్మలు.
నీళ్ళు వెళ్తాయి మెల్లవ మరి. పడ్డాయా లేదు పడలేవు. ఫ్రెండ్స్ ఇగో ఒక చేప అయితే పడ్డది. ఇగో ఈ బాక్స్లో పెట్టేసినాం. అరే ఈ బాక్స్కు హోల్ ఉన్నట్టుందిరా. ఇగో హోల్ ఉంది. ఇక మా వాళ్ళు చేపలు పడుతుర్రు. ఎవరు పట్టుకో, వర్షం కెమెరా మీద పడని ఆగాగు ఇట్లా అంటాగు రే. ఓకే ఫ్రెండ్స్, ఇక చేపలు అయితే పడుతున్నాం. వీడికెళ్ళి మెల్లమెల్ల ఇట్లా అంటున్నా. కొన్ని ఎదురెక్కుతాయి అన్నట్టు. ఎదురెక్కినాయి రిటర్న్ పోయి మా చున్నీలో పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక చేప పడ్డా చూసారు కదా. చలో 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 లాటర్ అసలు లాటర్. అయ్యో పల్లె ఒత్తల అట్లా పట్టుకో. అరే పోయిందిరా, ఇంత పొడుందిరా, పెద్దగా ఉండే. దూరం వచ్చిందేడు. అరే పెద్దదిరా జరు, పెద్దది ఫ్రెండ్స్. ఇంత పొడుంది. ఒక 2-3 ఇంచులు ఉంటుంది చేప. అది మిస్ అయిపోయింది పడుతుంది అనుకుంటే. గాలి చేసింది కన్నయ్య. ఆగురు అట్లే ఉంటుంది. పడ్డా లాడు దానికి అడుగుద్దా. దానికి అడుగు. అరే అట్లా అరే అవుతా పక్క ఒక పక్కిడు రీ. అరే అరే ఇక్కడ వాయర్ ఒకటి. ఇక మా కన్నయ్య రంగంలోకి దిగిండు. చేపలు పట్ట చూద్దాం మరి ఇప్పుడు పడతాడా లేదా అని. పడతాయి. అటాక్ తీరు ఒకసారి. గడ్డిలు ఉంటాయి. పెద్దది. డబ్బులు కన్నయ్య ఒక చేప పట్టేసిండు. పెద్ద పట్టుడే ఇక. పట్టు లాగేరేం కాదు. డబ్బు పలిగింది తెచ్చిండ్రా పోయి ఏరుకోరి. నేను చెప్తావు ఎట్లా చెప్తావు. ఇంకో క్యాబ్ పెట్టి అదే గిడ పడు చున్ని పోతుంది. ఫ్రెండ్స్ ఇవాళ పెద్ద వచ్చింది. అరే చున్ని పట్టు పెద్ద అవుతుంది. ఫ్రెండ్స్ పట్టుకొని మీదికి రెడీ ఉంటారు. నేను చెప్పిన పెట్టు చిన్న అవి ఎదురెక్కుతాయి. నీళ్ళకి ఎదురెక్కుతాయి. మీదకి ఎక్కినప్పుడు మన కింద అడ్డం పట్టుకోవాలా. చిన్నరా ఎదురెక్కుతాయి కదా. అటు పోయేటప్పుడు పట్టులి. ఫ్రెండ్స్ ఇవాళ పెద్ద వచ్చిన చున్నీడ్స్ పెట్టిల్లు. అటు పోయింది అది మళ్ళీ పట్టుకొచ్చినాం. ఇక ఆవురా వీటి ఎక్కన్నా ముందు అత్తయి దీన్నే ఉంటారు ఇంతకుముందు. ఇక అట్లా పట్టుకొని రెడీ ఉండరు. నేను చెప్తా. ఏ యాహూ మళ్ళా పోయి దగ్గర అట్లే డబ్బులేపో. ఇంకొకటి పట్టేసిర్రు చిన్నది. మెలానే బండి పొందాలి. ఇక్కడ ఉందిరా ఇగో
రాలే అది అటుపోయింది డాడీ. ఇప్పుడు ఒడ్డు మీద పడుతుర్రు చేపలు. అట్లా అనుకుంటారు కొంచెం భూమిలో కానీ ఏమన్నా అత్త చూడు. ఓకే కానీ నువ్వు గట్లా కాపక్కెళ్ళరా, కాపక్కెళ్ళాడు పొగట్లా ఆ పక్క వెళ్ళాడు. ఓ ఎందుకేళ్ళు ఉండేరా, ఉంటాయి మీదికి వెళ్తాయి. పడ్డాయి మట్టి పడ్డది. ఇక మా వాళ్ళు అయితే మస్తు దండలాడుతుర్రు చేపల కోసం. ప్రస్తుతానికైతే 3 పడ్డాయి చేపలు. కన్నయ్య చిన్ను ఇది ఫస్ట్ వర్షం కారా, చేపలు బాగా లేవు. మళ్ళీ వర్షం పడ్డానుకో అప్పటికి బాగా చేపలు అయితే అన్నత్తాయి. చిన్ను ఏదో నీకు వడ్డ చేపలు చూపి ఫ్రెండ్స్ చూడండి. ఇక ఒకటి పెద్దవి 2 చిన్నవి మంచిగా ఆడుకుంటున్నాయి. అలా ఇక పట్టుకో డబ్బా హోల్ పడ్డది తిండిపోయింది. ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ కూడా మీకు ఇక్కడ చేపలు పట్టినాం, ఆ వీడియో చూసి ఉంటారు కదా. మరి ఈ వీడియో బాగుందో ఆ వీడియో బాగుందో కామెంట్ చేయండి. అరే కొత్త దొరకడేమో ఉండదు పోయి. ఇక ఒక జిమ్మ అడి ఎగిరిందట కథ వచ్చి గాలి అవుతురావు. అరే అది పోతుందిరా, ఇటు నాకు డబ్బిటి. పడ్డా పోయిందా లేదా పడ్డా ఆటలో పడ్డరా పెద్దది పడ్డది. అరే పార ఏదిరా గోయిందా కథం పడ్డారా సంబరం లేకుండా కొట్టిరు గారా. నాకు నూకలు బాగున్నాయి భూమి మీద. ఫ్రెండ్స్ పెద్దది పడ్డదన్న గాలి కథం అడిట్ చేసిరు. ఆయనది వాళ్ళకి వెళ్ళి కొట్టుకోవేయండి కలర్. ఇట్లుంటాయి మన పనులు. పెద్ద వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మా కన్నయ్య చేతులు పడుతుండేదో దొరికిందా, దొరకలేదా? అరే చిన్న వర్షం చాలా అవుతుంది మెల్లమెల్ల అని అడిగా. ఫ్రెండ్స్ పెద్ద దొరికింది పోయింది వట్టిగా. ఒకవేళ దుడుంటుంది. గాలి చేసిరు కదా ఎగిరిపోయింది అది. పోయి హోల్ వాడి డబ్బా తెచ్చాడు మావాడు. జిమ్మలు నేర్చిపోయేట్టున్నాయి. అరే పోం పైగా వాన బాగా అవుతున్నాడు. నడు పిల్లలు లెట్స్ గో టు హోమ్. వానాకినే కద్దప్ప. ఇక ఐడన్ మంది ఎక్కారు పట్టడానికి వచ్చిన వాళ్ళు. సైన్యం పెద్దగా అయింది కానీ జిమ్మలు పడతలేవు. చలో పడ్డా బాగానే ప్రయత్నం చేస్తుర్రు. పడ్డాయా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినాం. ఇగో ఈ బకెట్లు అయితే చేపలు అయితే వేసిండు. 3 ఆడుకుంటున్నాయి మంచిగా. అంత పట్టదు ఉండండి. వేరే కాడికి వెళ్తున్నాం. వేరే లొకేషన్ ఫ్రెండ్స్ వేరే లొకేషన్ మీద వచ్చినాం. ఇక్కడ మనం ఇక్కడ చేపలు బ్రతుకున్నాయి. అన్ని బతుకుంటాయి. ఎవరిదా కష్టపడి పడితే గిద్ద జిమ్మలు పడ్డాయి. ఇక్కడ రోడ్డు మీద డైరెక్ట్ దొరికినాయి. ఇవి అవసరం లేదంటే వారేసారు. డబ్బులు అయితే ఇవ్వండి. ఇక్కడ కొంతమంది చేపలు అయితే పడుతుర్రు. చూస్తూ మాత్రం ఇంకెక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చేపలు అయితే పడ్డాయి చూడండి. లోపల అన్ని మొట్టలే ఉన్నాయి. ఈ చేపలన్నీ చెర్లే వానకు ఎదురొస్తున్నాయి అంతేనా తాత? వాన ఉడుకు నీళ్ళు ఇట్లా ప్రవాహం పోతుంది కదా, ఆ ప్రవాహానికి ఎదురొస్తున్నాయి. ఎదురు రావడం వల్ల ఇలా దొరుకుతున్నాయి. ఏం తింటావు కోరుకో. తినిపిస్తావా? తాత తినిపిస్తారట నాకు కావాల్సింది. రేపు తినిపియు. తినిపిస్తావు.
హెన్రికాయని పట్టుకున్నావేంటి హెన్రికాయ వేసినవే తాత పాములు తాతకు పాములు పడ్డాయి అయ్యో దొరకలేదు ఒకటి అరిగా అట్లా ఒకటి ఎత్తే ఉంటుంది చిన్న చిన్న మొత్తం పడ్డావు చిన్న మా చిన్న మొత్తం మీద అయితే అందరూ వట్టినాయని ఏరుకున్నాడు మొత్తం సంచి నింపిండు ఏరుకుంటారు ఎక్కడో అక్కడ చిన్నలు ఏరుకోరు 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 అమ్ములు నమస్తే ఎన్ని పడ్డాయి జిమ్మలు బాగానే పట్టినట్టు నువ్వే పట్టినావా వాళ్ళు పట్టిర్రు ఏ రోజులు పడితే ఏరుకున్నావు ఇడా ఓ సూపర్ కూర వండుతావు రాత్రి మరి మీ డాడీకి వండుతావు కూర ఇవ్వాలా ఫ్రై చేసుకుంటారట ఇగో జిట్టు తీసే వీళ్ళందరూ చూస్తుర్రు రే నీ చావలు మంచిగా ఉన్నారు ఈ చేపలు చూపి వా బాటిల్ వేసుకున్నాడు ఇప్పటి వరకు పట్టిన చేపలు అయితే ఇగో ఈ బకెట్లు ఎత్తున్నవి వా ఫుల్ అయినాయి చేపలు ఫ్రెండ్స్ చూడండి మస్తు చేపలు చిన్నలు అయ్యా కదా పోయి పోయి ఫ్రెండ్స్ చూసారు కదా బాగాసేపు కష్టపడితే 3 చేపలు పడ్డాయి రోడ్డు మీద మాత్రం గన్ని చేపలు దొరికినాయి యాక్చువల్లీ అవి తిన్నారట ఆడైతే మా కన్నయ్య చిన్న కన్నయ్య ఆడుకుందామని తెచ్చుకున్నాడు ఇగో ఫస్ట్ వర్షంలో అయితే ఇన్ని చేపలు పట్టినాం మంచిగా ఆడుకుంటున్నాయి చేపలన్నీ అందరు ఫ్రెండ్స్ గారి అప్పుడు సాయంత్రం చిన్న కన్నయ్య ట్యూషన్ చెప్తారు మీకు చెప్తావా చెప్పుడేనట చూద్దాం ఇక గంట కోటి అన్నీ పూర్తాయి కానీ మా చిన్న కన్నయ్య పొట్టు చేపలు పట్టిండు లేదు ఎందుకంటే చిన్న కన్నయ్య వానలో పట్టినాయి 3 చేపలు బట్ రోడ్డు మీద దొరికినాయి ఇవన్నీ చేపలు ఇక కొన్ని రోజులు ఆడుకుందామని తెచ్చుకున్నాడు నాకు తెలిసి సాయంత్రం వరకు ఇవి అంతేనా వాన పడుతుంది ఇంట్లో గొప్పగా ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది వర్షం తగ్గిన తర్వాత మీకు మళ్ళీ మా ఊరు చెరువు ఎంత నిండింది ఇంకెక్కడెక్కడ చేపలు పడుతున్నారంటే అన్ని వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో వావ్ మస్తు వచ్చినాయి ఫ్రెండ్స్ 2 days బ్యాక్ నా బర్త్డే కోసం ఇక్కడ ఫోటోషూట్ దిగిన అక్కడ అప్పుడు మొత్తం ఒక చుక్క నీళ్ళు లేవు ఇప్పుడు చూడండి రాత్రి తెల్లారేసరికి చెరువు అయితే నిండేసింది ఫుల్ వర్షం పడ్డది లాస్ట్ 24 అవర్స్లో ఆ వర్షానికి మా ఊరు చెరువు అయితే మస్తు నిండింది ఇదే వర్షం ఇంకోసారి కొడితే ఇప్పుడు మనం ఉన్న కాడ ఆల్మోస్ట్ మోకాల వంటి వాటర్ అయితే వస్తాయి ఇది మా ఊరు చెరువు పరిస్థితి ఇక మా చిన్న కన్నయ్య అయితే కొన్ని డబ్బాలు అవి తెచ్చుకున్నాడు ఇంకా ఇంటికాడ ఉన్న చేపలు కాకుండా ఇంకా చేపలు తీసుకుపోదామని చూడండి వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయి మొత్తం మీద అయితే 1 day లోపే చెరువు నిండేసింది ఇప్పుడు ఇంకో లొకేషన్ కట్టుకొని చూద్దాం అక్కడ నీళ్ళు ఎట్లున్నాయో ఓకే ఫ్రెండ్స్ చూడండి చెరువు మొత్తం నిండింది నీళ్ళు మొత్తం క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్ కాడికి వాటర్ అయితే వచ్చినాయి చూడండి ఇక్కడ నుండి చెరువు మొత్తం నిండిపోయింది ఇక చిన్నకనే చేపలు అయితే మంచిగా ఆడుకుంటున్నాయి చూడండి సూపర్ తిరుగుతున్నాయి అడిరు ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఒక్కరోజు వర్షానికి మా ఊరు చెరువు అయితే నిండింది మా చిన్న కన్నయ్య చేపలతో అయితే మంచిగా చేపలు పట్టి ఆడుకున్నాడు మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి బై బాయ్ ఫ్రెండ్స్